నమస్తే అండి. నా పేరు బాలాజీ చిరపైన. అయితే కొంతమంది వ్యూవర్స్ వచ్చేసి గ్రూప్ 4 సిలబస్‌కి సంబంధించి పేపర్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దాని ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్పమని అడగడంతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది. జనరల్‌గా గ్రూప్ 4 సిలబస్‌లో పేపర్ 1, పేపర్ 2గా ఉంటుంది. పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 కూడా 150 మార్క్స్ ఉంటుందండి. అయితే పేపర్ 1 వచ్చేసి జీఎస్ జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి సెక్రటేరియల్ ఎబిలిటీ అండి. ఇది మ్యాథ్స్‌కు సంబంధించింది కొంత పాటు, కొన్ని తెలుగులో ప్యాసేజ్ పైన ఇచ్చి కింద ఆన్సర్స్ చూసి పెట్టే విధంగా ఉంటాయి. కాకపోతే దీనికి సంబంధించి ఏదైనా ఇన్‌స్టిట్యూషన్ మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ అవుతే సరిపోతుంది. అంటే హిప్ లాంటి ఇన్‌స్టిట్యూట్‌లకు సంబంధించిన మ్యాథ్స్ మెటీరియల్ ఏదో ఒక మెటీరియల్ తీసుకొని దాన్నే మీరు ఆహ్, అనేక విధాలుగా దాన్ని రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేస్తే ఈ 150 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అదేవిధంగా జీఎస్‌కి సంబంధించి మేము గతంలో గ్రూప్ 2కి సంబంధించి ఆల్రెడీ వీడియో పెట్టా. ఆ గ్రూప్ 2ని ఇప్పుడు ఇదే వీడియోలో ఎండింగ్‌లో మీకు ఆ వీడియో కనిపిస్తుంది. గ్రూప్ 2కి సంబంధించి. అందులో జీఎస్ పేపర్‌ని ఎలా ప్రిపేర్ కావాలో అందులో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. పేపర్ 1కు సంబంధించి 150 మార్క్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన జీఎస్ పేపర్‌ని ఇదే వీడియో ఎండింగ్‌లో మీ గ్రూప్ 2 ప్రిపరేషన్‌లో దాన్ని తెలియజేయడం జరిగింది. సో, జీఎస్‌ని గత ప్రీవియస్ ఏదైతే టీఎస్‌పీఎస్‌సికి సంబంధించి ఉంటే టీఎస్‌పీఎస్‌సికి సంబంధించిన ప్రీవియస్ పేపర్‌లో, అదేవిధంగా ఏపీపీఎస్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఏపీపీఎస్ సంబంధించిన జీఎస్, ఆ విధంగా ఏదైనా గానీ ప్రీవియస్‌గా చూసుకుంటూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ఆధారంగా కరెంట్ విషయాలని, కరెంట్ పాలిటీ గానీ, కరెంట్ ఎకానమీ గానీ, కరెంటు ఈవెంట్స్ కానీ, కరెంటు ఇంకేదన్నా సంబంధించి అంటే త్రవ్వకాలు, కరెంటు హిస్టరీ గూడా ఉంటుంది. అదే రీసెంట్‌గా ఒక క్వెషన్ అడగడం జరిగింది. ఇటీవల కాలంలో ఇంకా బౌద్ధ మతానికి సంబంధించిన త్రవ్వకాలు ఇంకా వెలువడుతున్నటువంటి ప్రదేశం ఏందని, పనిగిరి అని గతంలో అడగడం జరిగింది. అంటే ఇలాంటి ప్రతిదీ కరెంట్ హిస్టరీ, లేపోతే గతంలో గ్రూప్ 2లో కరెంట్ పాలిటీ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఐపీసీ 377 సెక్షన్ రద్దుకు సంబంధించిన కేసు అనేది, దాని గురించి కూడా క్వెషన్ పడడం జరిగింది. సో, ఈ విధంగా కరెంట్ పాలిటీ, ఇది కరెంటు, అది కరెంట్ ఎకానమీ అంటే రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్లు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ ఆర్థిక సంఘానికి సంబంధించిన కమిషన్స్ గానీ, లేకపోతే ఆర్‌బీఐ డైరెక్టర్ గానీ, రీసెంట్‌గా ఎంపికైనటువంటి హూ ఈజ్ హూ లేటెస్ట్ ప్రతి మ్యాగజైన్‌లో వెనక చివర్లో ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి కూడా కరెంట్ ఈవెంట్స్‌కి సంబంధించిన విషయాలు చదవడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఏదైతే ఉందో జీఎస్ పేపరు ఆ విధంగా ప్రిపేర్ కాండి. సెక్రటేరియట్ ఎబిలిటీ ఏదైనా ఏ మెటీరియల్ అయినా ఏం లేదండి. దాన్ని నిరంతరంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అతి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి జిల్లాకు కూడా దాదాపు ఒక 150 పోస్టులు ఉండే, 150 నుంచి 140 పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఓపెన్‌లో 70 పోస్టులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రిపేర్ కాండి. ఆ విధంగా చూసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ డిస్లైక్‌ను విమర్శనాత్మక కోణంలో తీసుకొని మంచి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోలు చూసిన తర్వాత కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఇంకా మీకు ఇంకా మరిన్ని మంచి వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఉంటా అండి. మీ బాలాజీ చిరపైన.